హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 19వ పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పటివరకు మనం 14, 15, 16, 17, 18 ఈ పేజెస్లో ఉన్న అక్షరాలు, అలాగే గుణింతాలు, అలాగే ద్విత్వాక్షర్ లేదా ద్విత్వ వ్యంజన్ అంటే ఒక అక్షరాన్ని అదే అక్షరంతో కలపగా వచ్చే శబ్దాలు మనం చూడడం జరిగింది. ఎలా ఫామ్ చేస్తామనేది చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే 19th పేజీలో ఉన్న సంయుక్తాక్షర్ లేదా సంయుక్త వ్యంజన్ అంటాం అన్నమాట. అంటే ఒక హల్లుని వేరొక హల్లుతో జోడించడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీటిని చూసిన తర్వాత ఆ పదాలను నెంబర్ ఆఫ్ టైమ్స్ వేరే వాళ్ళని డిక్టేట్ చేయమంటూ మీరు చూడకుండా రాయడానికి ట్రై చేయండి. అలా రాస్తూ ఉన్నట్టయితే మీరు ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మీరు ఏ పదమైనా కూడా హిందీలో ఈ పేజ్ వరకు అంటే 14, 15, 16, 17, 18, 19 ఈ 5 పేజెస్ మీరు కంప్లీట్గా బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం మీరు హిందీ చక్కగా చదవగలుగుతారు. అలాగే ఏ పదాన్నైనా కూడా రాయగలుగుతారు. ఎంత కష్టమైన పదాన్ని కూడా మీరు రాయగలుగుతారు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ నెట్ బర్స్లో మిస్ అవ్వద్దు. మీరు ఇప్పటివరకు ఆర్డర్ ఇవ్వనట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? సంయుక్త వ్యంజన్. ఈ సంయుక్త వ్యంజన్ అంటే ఏంటి అంటే ఒక హల్లును వేరొక హల్లుతో కలిపి రాస్తే ఆ రూపాన్ని సంయుక్త వ్యంజన్ అంటారు. ఓకే, సో ఇంతకుముందు ఎలాగైతే మనకి ఇంతకుముందు 18th పేజ్లో ఏదైతే మనం నేర్చుకున్నామో అలాగే పాయి, బోపాయి ఏవైతే అంటే లైన్ ఉన్నవి, లైన్ లేని లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదే లెటర్తో ఎలా కలిపామో వేరొక లెటర్స్తో కూడా అదే విధంగా కలపచ్చు అనమాట. అంటే వేరొక హల్లులతో కూడా అదే విధంగా కలపచ్చు. అది ఎలా అనేది చూద్దాం మనం ఇక్కడ. మన ఫస్ట్ వర్డ్ హుక్మ్ అనేది చూస్తున్నాం ఇక్కడ. ఓకే, హుక్మ్. ఈ హుక్మ్ ఎలా ఫామ్ అయింది చూడండి ఇక్కడ. హూ ఎలా రాస్తాం? హా రాసి దీనికి ఊకి మాత్ర ఇస్తున్నాం. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్ ఖ రాయాలనుకున్నప్పుడు కాని సగం రాస్తాం అనమాట. నెక్స్ట్ మాని పూర్తిగా రాస్తాం. ఓకే, ఇదేమవుతుంది ఇప్పుడు హుక్మ్ అయిందనమాట. హుక్మ్ అంటే అర్థం ఏంటి? ఆదేశము అని అర్థం. అర్థమైందా? అంటే ఏ లెటర్కైనా కూడా కాని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కాని షార్ట్ చేసి రాస్తాం అన్నమాట. పూర్తిగా రాయకుండా కానిది ఇలా పూర్తిగా రాయకుండా ఏం చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం అనమాట. ఇక్కడ లైన్ కట్ చేసి నెక్స్ట్ లెటర్కి యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆ విధంగా హుక్మ్ అంటే ఆదేశం. నెక్స్ట్ సంయుక్త అంటే చూడండి సమ్ సా. ఓకే, పైన బిందు పెడతారు, సమ్ అయింది అది. సమ్ యు యామే ఊకి మాత్ర సంయు. క్ ఓకే, కాన్ షార్ట్ చేస్తున్నారు. ఓకే, తాక్ యాడ్ చేస్తున్నారు. సంయుక్త్. ఓకే, మనకు తెలుగులో చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలుగులో చూస్తే చూడండి. ఓకే, హుక్మ్ అని రాయాలనుకోండి, హుక్మ కానీ సంయుక్త్ కానీ రాయాలనుకోండి, ఏం చేస్తాం చూడండి. హుక్మ్లో ఓకే ఖ రాసి దానికి మావత్ ఇచ్చాం. క్మ్ అయింది ఇది. ఓకే, అలాగే సంయుక్తలో చూడండి ఖ రాస్తున్నాం, దానికి తావత్ ఇస్తున్నాం, ఉక్త్. కానీ ఇక్కడేమవుతుందంటే చూడండి రివర్స్ అయింది చూడండి. ఇక్కడ హుక్మ్లో తా ఫుల్గా రాస్తున్నాం, తా కంప్లీట్గా రాస్తున్నాం, కానీ ఆఫ్ రాస్తున్నాం. అంటే తెలుగుకి రివర్స్లో ఉంటుందన్నమాట. ఇది తెలుగుకి రివర్స్లో ఉంటుంది. హుక్మ్. ఓకే, హుక్మ్ అదే హుక్. ఓకే, సంయుక్త హుక్మ్ ఇలా రాసినప్పుడు కాన్ ఆఫ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ జనరేట్ చేసే లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని ఆఫ్ రాస్తాము, సెకండ్ లెటర్ని కంప్లీట్గా రాస్తాం అనమాట. ఉక్ ఓకే, సో ఇలా సంయుక్త హుక్మ్ ఈ విధంగా చూసాం. అంటే తెలుగుకు రివర్స్లో ఉంటుంది, అంతే, అంతమించి ఏం కాదు. ఓకే, నెక్స్ట్ క్యా. ఓకే, క్యా ఎలా రాస్తాం తెలుగులో అంటే ఇలా రాస్తాం, క్యా. ఓకే, క్యా అని రాస్తాం.
క్యా. కాకి యావత్తిస్తున్నాం. అదే మనకి హిందీకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు చూడండి, క్ అలాగే యా, క్యా అయిందనమాట. క్ యా క్యా అయింది. ఓకే, క్యా, క్ యా క్యా. ఓకే, హుక్మ్ సంయుక్త, క్యా. ఓకే, అలాగే వక్త్, వ క్ త్, వక్త్, వక్త్. అర్థమైందా? వక్త్, సంయుక్త్, వక్త్. ఈ విధంగా కానీ వేరొక లెటర్స్కి యాడ్ చేసినప్పుడు ఈ విధంగా యాడ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ కా చూడండి, ఇక్కడ ఖ్యాల్ అనేది ఉంది, ఖ్యాల్. ఓకే, ఖ్యాల్. ఈ ఖ్యాల్ని ఎలా రాస్తాం చూడండి. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఖా ఇలా రాస్తాం కదా, ఇది ఖా ఇది. కానీ ఈ ఖాని వేరొక లెటర్కి మనం యాడ్ చేసేటప్పుడు ఇక్కడున్న ఈ చివరిలో ఉన్న ఈ పాయి అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ రిమూవ్ చేసేస్తాం అనమాట. రిమూవ్ చేసి చూసినట్టయితే ఎలా రాస్తామంటే ఈ లైన్ రిమూవ్ చేస్తే ఇలా ఉంటుంది ఇది కదా. దీన్ని తీసుకువెళ్ళి యాక్ యాడ్ చేస్తారు, ఖియా ఖియా. తెలుగులో అయితే ఎలా రాస్తాం, ఇది ఖా రాసి దానికి యావత్తిస్తాం, ఇది క్యా అవుతుంది కదా. కానీ ఇక్కడేం చేస్తామంటే చూడండి, కా ఏమో ఆఫ్ రాస్తాం, ఓకే, యా ఈ ఓకే ఖా ఆఫ్ రాస్తాం, యా కంప్లీట్గా రాస్తాం, క్యా. సో ఇలా మనం రాయాల్సి ఉంటుందన్నమాట. క్యా క్యా. ఖ్యాల్ రక్షణ, ఖ్యాల్ అంటే రక్షణ. అలాగే సంఖ్యా, సంఖ్యా సంఖ్య. ఓకే, ఇది కూడా సేమ్. ఓకే, సమ్ సమ్. ఓకే, ఖియా సంఖ్య. ఓకే, సమ్ ఖ్యా సంఖ్య సంఖ్య. సో ఇలా సంఖ్య. అలాగే క్వాబ్, క్వాబ్ అంటే కళ, క్వాబ్ అంటే కళ. సప్న అంటే కళ, మన హిందీ వర్డ్ అయితే సప్న అంటే కళ. ఈ క్వాబ్ అనేది ఏంటంటే అరబిక్ లేదా ఉర్దూ వర్డ్ అనమాట. ఇది అంటే ఫార్సీ వేరొక లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేసుకున్న వర్డ్ ఇది. అందు గురించే చూసారా, కాకి క్రింద నుక్తా ఉంది. ఓకే, ఆ కా కింద డాట్ అని చూసారా, ఆ డాట్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది వేరొక లాంగ్వేజెస్ నుంచి డెరైవ్ చేసుకున్న వర్డ్ అని చెప్పేసి. ఓకే, క్వాబ్, క్వాబ్ అంటే అర్థం ఏంటి, కళ కళ. ఖ్యాల్ రక్షణ, సంఖ్య సంఖ్య, క్వాబ్ కళ. నెక్స్ట్ గా. ఈ గా అనే లెటర్ ఏదైతే ఉందో ఈ గాని వేరొక అక్షరానికి యాడ్ చేసినప్పుడు, వేరొక హల్లుకి యాడ్ చేసినప్పుడు ఎప్పట్లాగే ఈ చివరిలో ఉన్న ఈ లైన్ తీసేస్తాం అనమాట. అర్థమైందా? ఇదేమవుతుంది ఇప్పుడు, గ్వా గ్వా అవుతుంది అనమాట. ఓకే, గ్వార్ గ్వార్. గ్వార్ అంటే నిరక్షరాస్యుడు, నిరక్షరాస్యుడు, గ్వార్ గ్వార్. ఓకే, అలాగే గ్వాలా, గ్వాలా పశువుల కాపరి, గ్వాలా పశువుల కాపరి. మగ్జ్, 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 మగ్జ్. మగ్జ్ అంటే మెదడు లేదా మనసు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్యారహ్, గ్యా గ్యా, గా యా గ్యా. ఓకే, మనకి తెలుగులో అయితే ఎలా రాస్తాం మనం, గ్యా ఈ విధంగా రాస్తాం. హిందీలో ఏం చేయాలి, ఈ గాని ఆఫ్ రాయాలి. తెలుగులో గాని ఫుల్గా రాసి దానికి యా ఒత్తిస్తున్నాం కదా. ఇక్కడ హిందీలో ఏం చేస్తామంటే గాని ఆఫ్ రాస్తాం. ఓకే, అలాగే యాని ఫుల్గా రాస్తాం. ఏమైంది, ఇది గ్యా అయింది, గ్యా. క్లియరా? అంతే, చాలా చాలా ఈజీ. గ్యారహ్ అంటే 11, గ్యారహ్ 11. నెక్స్ట్ విఘ్న, ఘ్న ఘ్న. ఓకే, విఘ్న విఘ్న. ఓకే, విఘ్న. చూసారా, ఈ నా అనేది ఏదైతే ఉందో ఈ నాని ఫుల్గా రాసి ఈ ఘాని ఈ విధంగా కట్ చేసి రాస్తాం అన్నమాట. ఇలా రాయొచ్చు, లేదా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా కూడా రాయొచ్చు, విఘ్న విఘ్న. అంటే ఇక్కడ గాని ఫుల్గా రాసినట్టుగా ఉంది కానీ అది కాదనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ నా ఈ విధంగా రాయడం జరిగింది ఇక్కడ, ఇంకా విఘ్న అయిందనమాట, విఘ్న విఘ్న.
ఓకే, ఇలా రెండు విధాలుగా రాయొచ్చు ఇది. నెక్స్ట్ కృతజ్ఞ. ఓకే, కృతజ్ఞ, కృతజ్ఞుడు, కృతజ్ఞుడు. కృతజ్ఞ, కృతజ్ఞ రెండింటికి చాలా తేడా ఉంది. కృతజ్ఞ అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత లేనివాడు అనమాట. కృతజ్ఞత లేనివాడిని కృతజ్ఞుడు అంటాం కదా. తెలుగులో కూడా మనం కృతజ్ఞుడు, కృతజ్ఞుడు, అక్కడ జ్ఞా పెట్టామనుకోండి. కృతజ్ఞుడు అంటే కృతజ్ఞత కలిగినవాడు, కృతజ్ఞుడు అంటే కృతజ్ఞత లేనివాడు. ఓకే, సో అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అచ్చా, అచ్చా. ఓకే, చా ఆఫ్ ఇస్తాం, రెండో చా కంప్లీట్గా ఇస్తాం. సో ఈ విధంగా ఏమైంది, అచ్చా, అచ్చా అయిందనమాట. అచ్చా. నెక్స్ట్ బచ్చా, బచ్చా, అచ్చా, అలాగే బచ్చా, బచ్చా. అనుచ్ఛేద్, అనుచ్ఛేద్ పారాగ్రాఫ్, అనుచ్ఛేద్. ఓకే, చా రెండో చాకి చా ఒత్తిచ్చాము ఇక్కడ. అనుచ్ఛేద్, ఛేద్, అనుచ్ఛేద్. అనుచ్ఛేద్ అంటే పారాగ్రాఫ్ అనమాట. పారాగ్రాఫ్ని అనుచ్ఛేద్ అంటాం. ఓకే, వీటన్నిటిని కూడా మీరు 1-2 సార్లు రాయండి. అలాగే మీకు ఏదైనా ఒక హిందీ న్యూస్ పేపర్ కానివ్వండి, లేదా హిందీ బుక్స్ కానీ ఏమైనా దొరికినట్టయితే వాటిని, మీకు ఏవైనా హిందీ న్యూస్ పేపర్స్ కానీ బుక్స్ కానీ అవైలబుల్గా ఉంటే మీ దగ్గర, వాటిలో ఉన్న వాటిని ఎవరైనా డిక్టేట్ చేయమని చెప్పి మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే అన్ని పదాలు కూడా మీకు రాయడం వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మీరు చక్కగా రాయగలుగుతారు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ జ్వర్, జ్వర్, జా, జా ఆఫ్ రాస్తున్నాం, ఆ లైన్ తీసేస్తున్నాం. ఓకే, జ్వర్, 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 జ్వర్. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ జ్యాదా, జ్యాదా, జా యా, జ్యా, జా యా, జా. ఓకే, పాట్య, పాట్య. ఓకే, పాట్య. చూడండి, పాటిని ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. పాఠ్ హలం తీస్తున్నాం, పాట్య, పాట్య ఇలా కూడా రాయొచ్చు. ఇక పాట్య. నెక్స్ట్ ధనాఢ్య, ధనాఢ్య, ధనాఢ్య ఇలా రాయొచ్చు. లేదనుకుంటే ధ నాడ్ య, ధనాఢ్య ఇలా కూడా రాయొచ్చు అనమాట. అంటే డాకి హలంతిచ్చి రాస్తున్నాం ఇక్కడ, ధనాఢ్య. ఓకే, నెక్స్ట్ పుణ్య, 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 పుణ్య అని చెప్పేటప్పుడు ఓకే, నా ఇచ్చి దీనికి యావత్ ఇస్తాం కదా, పుణ్య, పుణ్య, పుణ్య ఇలా ఇస్తాం. సో దీన్నే మనం ఎలా ఇవ్వచ్చు అంటే చూడండి, నా ఆఫ్ రాస్తాం. ఇక్కడ ఉన్న లైన్ని, నాలో ఉన్న ఈ లైన్ ఏదైతే ఉందో ఈ నాలో ఉన్న లైన్ తీసేస్తాం. తీసేసి దీనికి యా యాడ్ చేస్తాం అనమాట. ఏమవుతుంది, పుణ్య, 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 పుణ్య. ఘంటా, ఘంటా, ఘంట, ఘంట. ఓకే, ఘంట, ఘంట. ఓకే, ఎలా వస్తుందండి చూడండి, ఇది గంట, గంట. ఓకే, సో ఈ విధంగా రాస్తాం అనమాట, ఘంట. పూర్తిగా రాకుండా ఈ నాలో ఉన్న లైన్ తీసేస్తాం అనమాట. లైన్ తీసేసి దీనికి టా యాడ్ చేస్తాం. ఓకే, ఘంట, ఘంట, ఘంట. ఓకే, నెక్స్ట్ సంపత్తి, సంపత్తి. తామే తా ఎలా ఇస్తాం, ఈ లైన్ ఇస్తామని చెప్పుకున్నాం మనం, హారిజాంటల్ లైన్ ఇస్తామని చెప్పుకున్నాం. సో సంపత్తి, ఇదేంటిది, తీ, తీ, తాపే, తామే తా అనమాట, తాపర్తా. సో సంపత్తి, సంపత్తి ఈ విధంగా. నెక్స్ట్ పత్తా. ఓకే, పత్ని, పత్ని, పత్నిని ఈ విధంగా కూడా రాస్తూ ఉంటారు, పత్. ఓకే, నీ, పత్ని. ఓకే, అంటే తాకున్న ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, మీకు ఏది ఈజీగా ఉంటే అది అలవాటు చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ పత్ని. నెక్స్ట్ సత్య, సత్య, త్ య, సత్య.
సత్య సత్యం. అలాగే త్యాగ్ త్యాగ్ త్యాగ త్యాగ్ త్యాగ్. పద్య పద్య పద్య. ఓకే, పద్య. ధ్వజ్ ధ్వజ్ వ ధ్వ. ఓకే, ధ అలాగే వా ధ్వ. జ జ ధ్వజ్. ధ వా జ ధ్వజ్. ఓకే, నెక్స్ట్ శ్రద్ధ శ్రద్ధ. ఓకే, ఇలా దా ఇచ్చి ఈ విధంగా యాడ్ చేస్తాం అన్నమాట. దా శ్రద్ధ శ్రద్ధ ఈ విధంగా వస్తుంది. శ్రద్ధ శ్రద్ధ. ఓకే, శ్రద్ధ శ్రద్ధ ఈ విధంగా యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ ధాన్ని తీసుకొచ్చి దాకి నార్మల్గా ఈ విధంగా యాడ్ చేస్తూ ఉంటారు. శ్రద్ధ. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఈ 19th పేజ్లో ఉన్న సెకండ్ రో అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇంతవరకు బాగా ఫస్ట్ రో మొత్తం ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇవి కానీ మీకు రాయడం వచ్చేసింది అంటే మీరు హ్యాపీగా హిందీలో ఎలాంటి కష్టమైన పదాన్నైనా కూడా మీరు చదవగలుగుతారు, అలాగే రాయగలుగుతారు. ఓకే, అలాంటి పదాలన్నీ కూడా తీసుకుని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, అలాగే మీ సోషల్ మీడియా గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో వాటిలో షేర్ చేయండి. అందరికీ రీచ్ అవుతాయి ఈ వీడియోస్. ఓకే, అలాగే ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ దొరుకుతుంది. ఓకే, అలాగే మన స్పోకెన్ హిందీ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.